శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబే నామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిఋతువు, ఫాల్గుణ మాసము, వారము ఆదివారం, తిథి చవితి, రాత్రి 12:54 దాకా ఉండి తదుపరి పంచమి తిథి వస్తుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 11:27 దాకా ఉండి తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది. వర్జం సాయంత్రం 4:59 ప్రారంభమై 6:24 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 ప్రారంభమై 5:21 దాకా ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 2:29 ప్రారంభమై 4:04 దాకా ఉంటాయి. ఈరోజు విశేషించి సంకష్టహార చతుర్థి కారణంగా ఈ రోజున ద్వాదశ రాశుల వారు కూడా గణపతి దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే గణపతి హోమాన్ని చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని తెలియజేస్తూ, ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగప్రదమైనటువంటి రోజుగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో లాభాన్ని పొందేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము, అలాగే కుటుంబంతో సౌఖ్యంగాను, ప్రయాణ నిమిత్తంగా ఆనందంగాను, బంధుమిత్రుల యొక్క కలయికలతోటి నూతన పరిచయాలను పెంచుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శత్రువులపైన విజయాన్ని సాధించేటటువంటి స్థితి, జనాలను ఆకర్షించుకునేలా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ రోజు వరకు ఉండేటటువంటి నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నాలన్నింటినీ కూడా చిన్న ప్రయత్నంతో సహా ప్రతిదాన్ని మీ యొక్క అవకాశానికి అందిపుచ్చుకునేటటువంటి రోజుగాను, రాజకీయ లబ్ధిని పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా మీ చేతికి అందిపుచ్చేటటువంటి అవకాశము, ఆనందంతో గడిపేటటువంటి స్థితి, వృత్తిపరమైనటువంటి విధానంలో అభివృద్ధి చెందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి స్థితి కనిపిస్తుంది. భూలాభ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా, క్రయ విక్రయాల నిమిత్తంగా కొత్త పనులను ప్రారంభించుకుని తద్వారా ఆస్తి వివరాలను పెంచుకునేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారి నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కనుక మీరు భూమికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడడం చాలా రియల్ ఎస్టేట్ రంగం వారికి అవసరం. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, ప్రభుత్వపరమైనటువంటి ఆమోదాల యోగ్యం గురించి అని చెప్పేసి ఎదురు చూసేటటువంటి దానికి సానుకూలమైనటువంటి వాతావరణము కనిపిస్తోంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి అనుకున్నటువంటిదే తడువుగా ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున మానసికంగా ఆనందం కనిపిస్తుంది. కనపడినటువంటి ఖర్చులను కొద్దిగా ఇబ్బందులు పడుతూ పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున కొద్దిగా అపార్థాలు పొందేటటువంటి స్థితి, కానీ విహారయాత్రల నిమిత్తంగా ఉండేటటువంటి దాని నిమిత్తంగా వాటన్నింటినీ కూడా మర్చిపోయి ఆనందంగా గడిపేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విలువైనటువంటి వస్తువుల్లో జాగ్రత్త పడడం చాలా మంచిది. విద్యార్థులకు ఈ రోజున అనుకోని విధంగా బద్ధకం పెరిగిపోతుంది, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ మిగిలినటువంటి వ్యవహారాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఉండేటటువంటి శ్రద్ధ చదువు మీద ఉండడం చాలా తక్కువగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. జాయింట్ దారుల వల్ల అనుకోని విధానంలో ఊహించిన సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి స్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం అయిన తర్వాత వ్యాపారం వృద్ధి చెందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఆశించి ఎండమావుల కింద ఉండేటటువంటిది అందుతుంది అనేటటువంటి ఆశ పొందేటటువంటి రోజుగా ఈ రోజు కనిపిస్తుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ రోజున శుభ ఫలితాలు ఇంకా మంచివి జరగడం గురించి అని చెప్పేసి మీరు ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ ఉండడము, తద్వారా మీరు అభివృద్ధి చెందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈ రోజున చేతి వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదా మీ స్వవృత్తులు చేసుకునేటటువంటి వారికి కానీ ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున అన్ని వృత్తిపరమైనటువంటి వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉండేటటువంటి రోజుగాను, ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు లేనటువంటి రోజుగాను ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగేటటువంటి స్థితి, వాహనాల నిమిత్తంగా మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గృహ లాభం పొందేటటువంటి స్థితి,
మీ యొక్క తల్లికి సంబంధించినటువంటి వర్గాల వల్ల సంతానం విషయం నిమిత్తంగా సౌఖ్యాన్ని పొందేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు శత్రుపరమైనటువంటి జయాన్ని పొందడంతో పాటు కలత్ర సంబంధమైనటువంటి విషయాలు అంటే భార్యతో కూడుకుని ఆనందంగా కుటుంబ సభ్యుల యొక్క గౌరవం పెరిగేటటువంటి మార్గాలకు ప్రణాళికలు వేసుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళేటటువంటి స్థితి, ప్రచారంలో అద్భుతమైనటువంటి మెళుకువలతో జనాలను ఆకర్షించుకునేటటువంటి పథకాల గురించి ఆలోచించేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల నిమిత్తంగా చేసేటటువంటి ధనాన్ని వెచ్చించడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. అంటే హాస్యపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా డబ్బును మీరు కనుక నిల్వ చేసినట్లయితే కార్యక్రమాల నిమిత్తంగా యోగాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, కూలీలు దొరక్క కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవడానికి అంతగా లేదు. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మాత్రం ఆర్థికంగా మంచి సాయంత్రం లాభం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి నిల్వ ఉంచినటువంటి సరుకుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి ఎదురు దెబ్బలు తగిలేటటువంటి స్థితి, మీ చేతి డబ్బులను కొద్దిగా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున హోటల్ రంగం వారికి ఆర్థికంగా మంచి లాభాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉల్లాసంగాను, ఉత్సాహంగాను, కుటుంబంతో ఆనందంగాను గడిపేటటువంటి రోజుగాను, పాత బాకీలు వసూలయ్యి కొద్దిగా ఆనందాన్ని ఇమిడీకృతం చేసుకునేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు, అలాగే మీకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తుల వల్ల మీకు లాభాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి సర్వ విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి మీరు ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా అనుకూలత తక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అపనిందలు పొందేటటువంటి రోజుగాను, ఈరోజు వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి సొంతంగా చేసుకునేటటువంటి వారికి కొద్దిగా ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. సోదరపూర్వకంగా విరోధాలు కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. మీ యొక్క పిరికితనాన్ని, మీలో ఉండేటటువంటి అసమర్థతను ఎదుటివారు గుర్తించి తద్వారా వాళ్ళు లాభం పొందేటటువంటి స్థితి ఎక్కువగా ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యక్తులతోటి విరోధాలు కలిగేటటువంటి స్థితి కూడా ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి భార్యాభర్తల మధ్యన అనుకోని విధానంలో మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి, వ్యవసాయదారులకు కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు మానసికంగా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన అనుకోని విధానంలో తగాదాలు, మధ్యవర్తుల యొక్క ప్రమేయం వల్ల గొడవలు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు రాణించేటటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు కిరాణా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హోటల్ రంగం వారికి మీ సమస్యలని ఔన్నత్యంతో తద్వారా వచ్చేటటువంటి ఒత్తిడిని ఎదుర్కొని గట్టిగా నిలబడేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఎండమావుల్లాగే కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క సహమిత్రుల వల్ల ఇబ్బందుల వలన, తద్వారా మీకు ఉండేటటువంటి మొహమాటం వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ రోజున శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాల నుంచి శుభ ఫలితాలు పొందడం గురించి అని చెప్పేసి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీదేవి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా చేతి వృత్తిపరమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి, చేతి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి వారికి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ముఖ్యమైనటువంటి సమస్యలను వేధించుకునేటటువంటి పరిస్థితి వల్ల కొద్దిగా మానసికంగా ధైర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఆర్థికంగా ఉండేటటువంటి ఇబ్బందుల వల్ల, శారీరకంగా ఉండేటటువంటి మానసికమైనటువంటి క్షోభ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకోని విధానాల్లో
ప్రమాదాలు జరుగుతాయేమో అనేటటువంటి ఊహించిన ఘటనలు జరగడం, తద్వారా మీరు మానసికంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సంతానం నిమిత్తంగా కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టుకుని తద్వారా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఊహించుకుని ఇప్పుడు జరిగేటటువంటి పని మీద శ్రద్ధ లేక తద్వారా మానసికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతున్న ఖర్చుకు భయపడి తద్వారా వచ్చేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏమొస్తాయా అనేటటువంటి ఆలోచన వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు వ్యవసాయదారులకు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి కూడా కింద పనిచేసేటటువంటి వ్యక్తుల వలన కొద్దిగా ఆర్థికంగా నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున మధ్యాహ్నం విశేషమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. కిరాణా రంగం వారికి ఈ రోజున నిల్వ ఉంచినటువంటి పదార్థాల వలన, అలాగే ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి అమ్ముడవ్వడం అనేటువంటి పరిస్థితుల్ని అధిగమించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు, కంటి మీద శ్రద్ధ ఉండడం అనేటటువంటిది చాలా అవసరం. స్త్రీలకు ఈరోజు విశేషమైనటువంటి విధానంలో తెలివితేటలు ఇమిడీకృతం అవడము, అలాగే విహారయాత్రల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల మీద ఉండేటటువంటి శ్రద్ధని ఎడ్యుకేషన్ మీద పెడితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు విశేషంగా పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ రోజున సర్వ విధాల యోగప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా బాగుండేటటువంటి స్థితే కనిపిస్తోంది. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు దేవతా సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శించుకోవడము, అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడము, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున కొద్దిగా సమస్యలు ఎదురవుతున్నా సరే వాటన్నింటినీ కూడా మనస్సుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ విధమైనటువంటి మార్గాలు అయితే ఉంటాయో వాటన్నింటినీ కూడా వెతుక్కుంటూ తద్వారా ఆనందాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కుటుంబంతో పాటు సర్వ విధాల అయినటువంటి అనుభూతులను, సౌఖ్యాలను పొందేటటువంటి స్థితి, ప్రజల్లో ఆదరణ ఇమిడీకృతం చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి స్త్రీ మూలకంగా సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి విధానాల్లో ఈ విజయాన్ని పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విధానాల నిమిత్తంగా ఆనందం పొందడము, అలాగే విహారయాత్రలు, విందులు, వినోదాల్లో పాల్గొనడము, దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థికంగా లాభాన్ని పొందేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. స్త్రీలకు మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ స్త్రీ నుంచి స్త్రీయే శత్రువు అనేటటువంటి విధానంలో ఈరోజు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్యన నమ్మసఖ్యం కానటువంటి విషయాలు బయటకు రావడము, తద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి ఈ రోజున ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తుల వలన కొద్దిగా అనుకోని విధానంలో ఖర్చులు పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి మానసికంగా ప్రశాంతత గురించి అని చెప్పేసి ఈ రోజున వ్యాపారపరమైనటువంటి విషయాలను వదిలేసి ఇంటి నిమిత్తంగా ఉండేటటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొత్తం మీద సాఫ్ట్వేర్ రంగం వారికి కానీ, నిరుద్యోగస్తులకు కానీ స్త్రీ మూలకంగా ధనయోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామి దండకాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే హనుమత్ దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, తలచినటువంటి ప్రతి పని కూడా పూర్తి చేయడానికి చాలా శ్రమించేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల గురించి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, తద్వారా కొద్దిగా అవమానం పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు భార్యాపరమైనటువంటి వ్యక్తుల వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆందోళన కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఊహించినటువంటి సంఘటనలు జరగడం, తద్వారా మీకు ఉండేటటువంటి గుర్తింపుని
సన్నగిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి, సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతమవుతాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి అవార్డులు రివార్డులు పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అనుకున్నటువంటి సమయానికి ఏ పనైనా సరే పూర్తి చేద్దాము అనేటటువంటి ఆలోచనే తప్ప ఆచరణ మాత్రం శూన్యప్రదంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు మీ కింద ఉద్యోగస్తుల వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి అన్నదమ్ముల మధ్యన ఆస్తి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు, మీ యొక్క తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం నిమిత్తంగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఈరోజు ప్రయాణాల నిమిత్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండడము, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లాంటివి ధరించడము, అలాగే కారులో ప్రయాణించేటటువంటి వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం చాలా మంచిది. తద్వారా ఇబ్బందులని అధిగమించేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా నూతన ఒప్పందాల వలన, అలాగే మీ కింద పనిచేసేటటువంటి వ్యక్తుల వలన ధనయోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికల గురించి, ఒప్పందాల గురించి ఎదురు చూసేటటువంటి స్థితి, పరీక్షలు ఏమైనా ఉంటే కనుక తద్వారా ఉత్తీర్ణత అయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి స్థితి ఈ రోజున కొద్దిగా కనిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు మాత్రం ఈ రోజున ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం. కంటికి సంబంధించినటువంటి బాధలు, మెడకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. విద్యార్థులకు మాత్రం తెలివితేటలకు పరీక్షాకాలంగా ఉండేటటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు. ఈరోజు మొత్తం మీద కన్యారాశి వారికి అన్ని విధాలు కూడా చాలా బాగుండడం గురించి అని చెప్పేసి లక్ష్మీ నరసింహ కరాబలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధానంలో ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సరే అవ్వలేలాగా అతి సులువుగా పూర్తి చేసేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడుకుని బదిలీల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాలు నడిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున మిత్రుల యొక్క సహాయ సహకారాలు, అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు పొంది తద్వారా మీ యొక్క స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి స్థితి ఈ రోజున చాలా విశేషంగా కనిపించేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అప్రయత్న ధనయోగము, అప్రయత్న జనాకర్షణ స్థితి పొందేటటువంటి రోజుగా ఉంది. ఈరోజు అన్ని విధాలా కూడా మీదే పై చేయగలిగేటటువంటి స్థితి అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఇమిడీకృతం అయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యాల నిమిత్తంగా మంచి ఫలితాలను పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకొని ధన యోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. వ్యవసాయదారులకు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు మాత్రం విశేషమైనటువంటి ధన యోగం పొందేటటువంటి స్థితి, భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అవగాహన లోపాలన్నింటినీ కూడా సరిచేసుకుని తద్వారా సుఖాన్ని, ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు బద్ధకం అంతా కూడా పోయి చదువు మీద శ్రద్ధ ఇమిడీకృతం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున సంగీతానికి సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ, క్రీడాపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు, అలాగే ప్రయాణాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి కూడా ఆర్థికంగా లాభాన్ని పొందేటటువంటిది. నూతన ఒప్పందాల ద్వారా ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి పని మీకు అందిపుచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి పిల్లల నిమిత్తంగా ఉండేటటువంటి శ్రద్ధ పెరుగుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవడం, తద్వారా కొద్దిగా ఆర్థికంగా నష్టాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల నిమిత్తంగా ఖచ్చితంగా ఈ రోజున సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అంత విశేషమైనటువంటి రోజుగా ఈరోజు తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి ఇంకా విశేషమైనటువంటి విధానంలో ఉండడానికి హనుమాన్ చాలీసాను పారాయణ చేయడము, అలాగే శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టమే కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు,
వ్యవహారపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా అపజయం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున వాహనాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, పెట్టుబడితో కూడుకున్న వాహనాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాల నిమిత్తంగా అధికంగా ఖర్చు చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సోదర నష్టం కలిగేటటువంటి పరిస్థితి, నమ్మినటువంటి వారి వలన మోసపోయేటటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శారీరకమైనటువంటి శ్రమ, అలసట, అకాలమైనటువంటి భోజనాలు, తద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మిత్రులతో వైషమ్యాలు కలిగేటటువంటిది, అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవహారపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా నష్టము, సెక్యులేషన్ పరమైనటువంటి విధానాల్లో కూడా ఎక్కువగా నష్టపోయేటటువంటి రోజుగానే ఈ రోజున చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ఈ రోజున చేపల చెరువుల వారికి కూడా ఆలోచించి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీ మూలకంగా ఈ రోజున విశేషమైనటువంటి ధన నష్టం కలిగేటటువంటి స్థితి అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ రోజున ప్రయాణాల నిమిత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ముందుగానే తెలియజేయడం జరిగింది. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలించినటువంటి స్థితిలో విద్యార్థులు ఇక్కట్లు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు విందు వినోదాల్లో పాల్గొని తద్వారా ఎక్కువగా ఖర్చు చేయడము, ప్రేమ వ్యవహారాల ద్వారా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా నష్టాన్ని ఎదురు చూసేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి స్థాన బదిలీల నిమిత్తంగా కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి, వీసాల నిమిత్తంగా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి అని చెప్పేసి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఈ రోజున విదేశీ ప్రయత్నాల నిమిత్తంగా మంచి యోగం పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి ఈరోజు బిల్వాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని సాయంత్రం దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున ప్రతి పని యందు కూడా హుషారుగాను ఉల్లాసంగాను చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా వ్యవహరించేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఫలితాలు నెమ్మదిగా వచ్చినప్పటికీ ఆదాయానికి సరిపోయేటటువంటి విధానంలో ఈ రోజున ఖర్చులు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యవహారాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు, కార్యభంగాలు కలిగేటటువంటి స్థితి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క సినీ టీవీ మీడియా రంగం వారికి చిన్న చిన్న గాయాలు, వాహనాల నిమిత్తంగా కొద్దిగా ప్రమాదాలు జరిగేటటువంటి స్థితి, కుటుంబ వ్యక్తులతో కొద్దిగా తగాదాలు కూడా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీ మూలకంగా ధనయోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు మానసికంగా ఆనందాన్ని పొందేటటువంటి స్థితి, గృహ నిర్మాణ పనుల నిమిత్తంగా ఖర్చును ఎక్కువ చేసేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున నూతన అధ్యయనాల మీద, అలాగే కొత్త విధమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగేటటువంటిది, చదువు మీద శ్రద్ధ పెరిగేటటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, సాయంత్రం అయిన తర్వాత కొద్దిగా ధన యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి, అలాగే కిరాణా రంగం వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని ప్రయాణాల నిమిత్తంగా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈరోజు సాయంత్రం ప్రయాణాలను వాయిదా వేసుకోవడము, రాత్రి ఖచ్చితంగా ప్రయాణాలని చేయకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తంగా కొద్దిగా కార్యభంగం జరిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి దత్త స్తవాన్ని పారాయణ చేయడము, మీకు దగ్గరలో ఉండేటటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈ రోజున మీ మాటకు ఎదురు లేదు అనే చెప్పుకోవాలి. అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున లాభదాయకంగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తత్సంబంధమైనటువంటి ఆదాయ వృద్ధి గురించి ఎక్కువగా పాటుపడేటటువంటి పనుల గురించి అని ఆలోచించేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శత్రువుల పైన జయము, కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అయ్యేటటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల్లో కొద్దిగా సోదర సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగాను, కుటుంబ వ్యక్తులతోటి కొద్దిగా
సఖ్యత లోపించేటటువంటి స్థితిని అనుకూలమైనటువంటి వాతావరణంగా మార్చుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి సరైనటువంటి అవగాహన ఉండేటటువంటి పనులు మాత్రమే చేయండి, తద్వారా మీకు లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుభవాన్ని నేర్చుకోవడము, అనుభవం ద్వారా వచ్చినటువంటి పాఠాల వలన ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటిది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు, అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి కూడా నూతన విధములైనటువంటి ఆలోచనలతోటి అన్ని విధాలా కూడా మంచి ధన యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున సామాన్యమైనటువంటి స్థితి నుంచి మెలకువలతో కూడుకుని విద్యా ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి రోజుగాను, స్త్రీలకు మానసికంగా ఉత్సాహంగాను, బంధుమిత్రుల యొక్క ఆనందాతిశయాలతోటి విందు వినోదాల్లో పాల్గొనడము, మాతృపూర్వకమైనటువంటి వ్యక్తులతోటి పుట్టింటి దగ్గర నుంచి అత్తవారింటి దగ్గర నుంచి కూడా శుభవార్తలు వినడం వల్ల చాలా ఆనందంగా గడిపేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు అనుకున్న విధానంలో సరైనటువంటి సమయానికి సరుకు రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటటువంటి స్థితి, తద్వారా కొద్దిగా సాయంత్రం అయిన తర్వాత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క వాహనాల నిమిత్తంగా కొద్దిగా ఖర్చులు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు వాహనాల నిమిత్తంగా నడిచేటటువంటి సమయంలోనూ, అలాగే మీ బంధుమిత్రులతో ఉండేటటువంటి వ్యవహారాల్లోనూ కొద్దిగా జాగ్రత్త పడడం చాలా ముఖ్యము అనేటటువంటి సూచనప్రాయంగా తెలియజేస్తూ, ఈ రోజున మకర రాశి వారికి అన్ని విధాలు కూడా శుభప్రదంగా ఉండడం గురించి శని స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని సాయంత్రం దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈరోజు అందరికీ కూడా లాభదాయకంగా ఉండేటటువంటి స్థితే కనిపిస్తుంది. ఇతరుల యొక్క పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే షూరిటీ సంతకాన్ని పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ న్యాయపరమైనటువంటి సలహాలను సంప్రదింపుల వలన ధైర్యంతో పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి స్థితి, సమస్యలు పరిష్కరించేటటువంటి మార్గాలు కనిపించేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతి పని కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్ళి తద్వారా మీరు లాభాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. సినీ టీవీ మీడియా రంగం వారికి ఇంటికి సంబంధించినటువంటి రిపేర్ల నిమిత్తంగా కొద్దిగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి దూర ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, నూతన పరిచయాల వల్ల లాభాలను పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యవసాయదారులకు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవడం వలన మీకు మంచి లాభాలను పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు మానసికంగా ఆనందము, దురాశ వల్ల కొద్దిగా ధన నష్టము పొందేటటువంటి స్థితి, పెద్దల నిర్ణయాలను వ్యతిరేకించడం వలన ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం ప్రయాణాల నిమిత్తంగా ధన యోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి కానీ, హోటల్ రంగం వారికి కానీ అపార్థాలకు తావయ్యేటటువంటి స్థితి, అలాగే మీకు సంబంధించినటువంటి వ్యాపార నిమిత్తంగా దుష్ప్రచారాలు ప్రారంభించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం ఈ రోజున మీ యొక్క కష్టాన్ని మేనేజ్మెంట్ గుర్తిస్తున్నా మీ సహ ఉద్యోగులు దాన్ని వ్యతిరేకించేటటువంటి పని వల్ల మీకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఈర్ష్య, అసూయలు పెరిగేటటువంటి పరిస్థితి, మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ప్రతి మాటికి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడం గురించి అని చెప్పేసి ఈ రోజున మీరు నవదుర్గాస్తుతిని పారాయణ చేయడం వల్ల, అలాగే దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని కానీ, మీకు దగ్గరలో ఉండేటటువంటి గ్రామ దేవతా దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి ఈ రోజున వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో రాణించేటటువంటి తెలివితేటలు పెరగడము, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మబ్బు వీడిపోయేటటువంటి పరిస్థితి, ఆరోగ్యంగా చక్కదిద్దుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సంతానం నిమిత్తంగా లాభాన్ని పొందేటటువంటి స్థితి, సంతోషకరమైనటువంటి వార్తలను వినేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు శారీరకంగాను, మానసికంగాను కూడా ఉత్తేజాన్ని కలిగేటటువంటి వార్తలు వినేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మిమ్మల్ని చూడగానే ప్రత్యేక ఆకర్షణ పొందేటటువంటి వ్యక్తులుగా కనిపించడం, తద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందడం కనిపిస్తుంది. వ్యవసాయపరమైనటువంటి లాభాలు, కొత్త రకమైనటువంటి వంగడాల వల్ల మంచి ఫలితాలను పొందడము, విదేశీ ప్రయత్నాల నిమిత్తంగా
విశేషమైనటువంటి ఎక్స్పోర్టు ఇంపోర్టు చేసేటటువంటి వ్యవహారాల నిమిత్తంగా లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి కూడా ఆర్థికపరమైనటువంటి లాభం పొందుతారు, ఖచ్చితంగా పొందేటటువంటి స్థితి, స్థిరాస్తి వృద్ధి చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున రాత్రి ప్రయాణాలను వాయిదా వేయండి. ప్రతి సమస్యని కూడా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల పరిష్కార మార్గాలు ఎదురయ్యేటటువంటి స్థితి, తద్వారా ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున వాహనాల కొనుగోలు నిమిత్తంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. కిరాణా రంగం వారికి నిల్వ ఉంచినటువంటి సరుకుని ఉంచుకోవడము, తద్వారా లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. భవిష్యత్ ఉత్తరంలో ఉండేటటువంటి ఆలోచనలను ఈ రోజునే ఆలోచించుకోవడం వల్ల పలు రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ధీటుగా నిలబడేటటువంటిది, వ్యాపారం వృద్ధి చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికల వలన మంచి ఫలితాలను పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి గృహ నిర్మాణ పనుల నిమిత్తంగా తిరిగేటటువంటి స్థితి, ఆస్తిని వృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా ఆలోచించేటటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మిత్రుల సహాయ సహకారాలతోటి ఏదో ఒక రంగంలో స్థిరపడేటటువంటి మార్గాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందడం గురించి ఈ రోజున అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయడము, దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీదేవి దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తల్లిదండ్రులని గురువులని పూజించండి. మన యొక్క ధర్మాన్ని స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ తద్వారా లాభాన్ని పొందుతూ ప్రతి వారు కూడా దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఒక మొక్కను నాటడం వల్ల మంచి ఫలితాలు పొందుతాయి. కాలుష్య నివారణ జరుగుతుంది, సర్వ విధాల జయం కలుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వస్తి, శుభం, మంగళం, భద్రం, జయం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.